నిన్న నైట్ 12 నుండి చూస్తున్నా, ఫోన్స్ చేపిస్తున్నా, ఏం చేపించినా వస్తలేదు. సో అందుకే నేనే కేక్ కట్ చేద్దాం. ఈ వీడియో అన్న చూసి హ్యాపీ ఫీల్ అయ్యి కన్విన్స్ అవుతుందేమో అనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే నాన్ను, లవ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. ఏమని వేయించా చూసావా? హ్యాపీ బర్త్డే మై లవ్ అని వేయించాను. ఉన్నా లేకున్నా నీ మీద ప్రేమ అనేది ఎప్పుడు అంతే ఉంటుంది నాకు. ఈ వీడియో నువ్వు ఎండ్ వరకు చూడు ప్లీజ్. నా కోసం నీ కాళ్ళు మొక్కుతానా ఫస్ట్. ఇక నీకు నువ్వు లేవు కాబట్టి నీ అంత కూడా నేనే తినేసా. తేడా ఏంటంటే అప్పుడు అందరితో చేసుకున్నా, ఇప్పుడు నేను రాఖీ ఆడి ఇద్దరం కలిసి చేసుకుంటున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది మాత్రం నిజం. నువ్వు నన్ను ఇడిసపెడితే నా లైఫ్లో లవ్ అనేది ఉండదు. అది ఎంత మంచి పిల్ల వచ్చి మాట్లాడినా సరే. అసలు ఏం అర్థమైతలేదు నాకు. కన్నా ప్లీజ్ కన్నా రాకన్నా, అమ్మ ప్లీజే, నీ కాలు మొక్కితే అర్థం చేసుకోయే నా బాధని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నువ్వు నన్ను బ్రేకప్ వీడియో అడిగినావు, సో నేను నీకు ఇస్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాయి విశాల్. వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా హ్యాపీ ఉన్నా, కానీ మన సైడ్ చాలా సాడ్ ఉంది. ఎందుకంటే సన్ వస్తుంది కావచ్చు అని నైట్ నుండి ఆఫ్టర్నూన్ 4-5 దాకా చూస్తున్నా. ఫోన్ ఇరు ఒకసారి, టైం చూపిద్దాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి రాఖీ కెమెరా పట్టుకుండు 4:48 అవుతుంది. నిన్న నైట్ 12 నుండి చూస్తున్నా, ఫోన్స్ చేపిస్తున్నా, ఏం చేపించినా వస్తలేదు. సో అందుకే నేనే కేక్ కట్ చేద్దాం. ఈ వీడియో అన్న చూసి హ్యాపీ ఫీల్ అయ్యి కన్విన్స్ అవుతుందేమో అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కేక్ కట్ చేద్దాం తన గురించి మాట్లాడే ముందు. ఎందుకంటే బర్త్డే సెలబ్రేట్ చేయాలి కాబట్టి ఏడా కట్ చేయలేకపోయి నేను ఇంట్లోనే కార్లోనే కట్ చేస్తున్నా. కార్కి ఏమైనా నమ్మకం, నీకంటే ఏం లేదు కన్నా నాకు. చూసినా మనం లేకపోతే క్యాండిల్ కూడా వెలుగట్లేదు. ఏంద్రది నీ సంగతి నడతలేదు. నేను ఒక్కనే బాధపడుతున్నాను అనుకున్నాను, నాతో పాటు నా క్యాండిల్ కూడా బాధపడుతుంది. చూడుకన్నా ఎంతమంది బాధపడుతుర్రో, నువ్వైతే కనకరిస్తలేవు. ఇక్కడికి పోతీరా ఇంతే మీదికోకు. కలపను. హ్యాపీ బర్త్డే నాన్ను, లవ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. హ్యాపీ బర్త్డే మమ్మా. ఏమని వేయించా చూసావా? హ్యాపీ బర్త్డే మై లవ్ అని వేయించాను. ఉన్నా లేకున్నా నీ మీద ప్రేమ అనేది ఎప్పుడు అంతే ఉంటుంది నాకు. సో నువ్వు చూసి ఈ వీడియో నువ్వు ఎండ్ వరకు చూడు ప్లీజ్. నా కోసం నీ కాళ్ళు మొక్కుతానా ఫస్ట్. ఇక నీకు నువ్వు లేవు కాబట్టి నీ అంత కూడా నేనే తినేసా. సో మ్యాటర్ వచ్చేసి ఏంటిదంటే, బర్త్డే కోసం చాలా ట్రై చేసిన, చాలా పెద్ద చేద్దాం అనుకున్నా, కానీ చాలా బాధ అనిపిస్తుంది. కన్నా నువ్వు లేవు, వస్తావు కావచ్చు అని చాలా వెయిట్ చేసిన, చాలా వెయిట్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 20 hours వెయిట్ చేసిన. మార్నింగ్ నైట్ 12 నుండి ఇప్పుడు 4 దాకా ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేవు. నా మెన్షన్ చూసి కూడా నాకు రిప్లై చేయలేవు కన్నా. అంతా పాపం ఏం చేసినా నాన్న నీకు నేను. అంత దూరం పెట్టుతున్నావు నన్ను. నా మెన్షన్కి రిప్లై లైక్ కొట్టిన హ్యాపీగా ఫీల్ అవుతుండే. నా మెసేజ్ చూడలేవు, మెన్షన్ చూసినావు అని.
ఎందుకు నాన్న ఇంత ఇంత పాపం ఏం చేసినా నీకు, ఎందుకు ఇంత తప్పు పడుతున్నావు నన్ను? నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా నువ్వు. నీ బర్త్డే ఎంత మంచిగా చేద్దాం అనుకున్నావు తెలుసా, కానీ నీ బర్త్డేకి ఇట్లా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఇప్పటికి సెకండ్ బర్త్డే 1 year సెకండ్ బర్త్డే. అప్పుడు ఫామ్ హౌస్లో చేసిన, ఇప్పుడు నేను అప్పుడు చాలా ఉంది, ఇప్పుడు చాలా లేదు, అంతే. తేడా ఏంటంటే అప్పుడు అందరితో చేసుకున్నా, ఇప్పుడు నేను రాఖీ ఆడి ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. నువ్వు ఎప్పటికైనా సరే నన్ను ఇడిసపెట్టినా సరే ఇక్కడ ఉండిపోతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది మాత్రం నిజం. నువ్వు నన్ను ఇడిసపెడితే నా లైఫ్లో లవ్ అనేది ఉండదు. అది ఎంత మంచి పిల్లొచ్చి మాట్లాడినా సరే. లస్టే నాకు, లవ్ అనేది నా లైఫ్లో ఉండదు. నువ్వు పోతే నువ్వే లాస్ట్ నాకు. ఇక అదేదో నా పెళ్ళి కూడా చేసుకోను. నువ్వు ఎప్పుడు వస్తావో నాకు ఒక్కసారి ప్లీజ్ కన్నా. నీకు అంతా చెయ్యాలని లేకున్నా మౌనిక అక్కలకు ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పు కన్నా ప్లీజ్. అర్థం చేసుకున్నానా ఎందుకు ఇంత బాధ పెడుతున్నాను? అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. చాలా నువ్వు బాధపడుతున్నావో లేదో, నువ్వు బాధపడతలేవో నాకు తెలియదు, హ్యాపీ ఉన్నావో లేదో తెలియదు, కానీ నేనైతే హ్యాపీ లేను, చాలా బాధపడుతున్నా. బయటకు పోయినా సరే నేను బయట ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నేను నీ గురించి ఆలోచించిన రోజు లేదు. నేను బయట ఉన్న రోజులు చాలా చాలా అంటే చాలా ఏదో ఉన్నా అంతే. నా బాడీ ప్రజెంట్ ఉంది, మైండ్ ఆబ్సెంట్ అది మొత్తం. ఏం చేస్తున్నానో తెలియదు, ఏడ తిరుగుతున్నానో తెలియదు, ఎందుకు తిరుగుతున్నానో తెలియదు, అసలు ఏం అర్థమవుతలేదు నాకు. కన్నా ప్లీజ్ కన్నా రాకన్నా, అమ్మ ప్లీజే, నీ కాలు మొక్కితే అర్థం చేసుకోయే నా బాధని. ఎందుకు ఇట్లా చేస్తున్నాను? ప్లీజ్ మమ్మ, సరేనా వస్తావు కదా పక్కా. సో నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తున్నా, మెన్షన్స్ చేయకండి ప్లీజ్. మీరు పెట్టే మెన్షన్స్కి నాకు ఇంకా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. తీసుకురా అంటే నేను చాలా ట్రై చేస్తున్నా తీసుకురావాలని, కానీ వస్తలేదు. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామంటే భయం వేస్తుంది. వాళ్ళ ఇంట్లో నేను ఏడ బ్యాడ్ అవుతానో, లేకపోతే అటు ఉంటారు కదా ఎక్కించే వాళ్ళు ఎవరైనా సరే, ఏం చెప్తారో, మీ పిల్లకి ఇంట్రెస్ట్ లేకుండా మీ పిల్లాడు ఇట్లా చేస్తుండే ఇంకేమైనా చేస్తుండంటే అప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మీకు తెలుసు. లేడీస్, నాకు బాయ్సే లేరు ఫాలోవర్స్, గర్ల్స్ కూడా ఉన్నారు, తెలుసు మీకు. లేడీస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, జెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, సో ఫ్యామిలీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, అది మ్యాటర్. నేనైతే చెప్పాలనుకున్నది ఇది. నువ్వు నన్ను బ్రేకప్ వీడియో అడిగినావు, సో నేను నీకు ఇస్తా. కన్నా నిడిసబెట్టి ఉంటా, లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటా అని చెప్పు, నేను ఇస్తా. నాకేం లేదు, కానీ బ్రేకప్ అయినంత మాత్రాన విడిపోతామని నేను అనుకోను. ఎందుకంటే చాలామంది విడిపోయి కలిసిన వాళ్ళు ఉన్నారు, విడిపోయి మొత్తానికే కలవకుండా కూడా ఉన్నారు. సో మనకు రాత ఎట్లా రాసిందో నీకు తెలియదు, నాకు తెలియదు, సపోర్ట్ చేసే ఎవరికైనా సరే తెలియదు. సో నేను విజయవాడ రప్పించి విజయవాడలోనే బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా దగ్గర ఉన్నప్పుడే, కానీ నువ్వు అట్లా నాకు అలా చేస్తావు అనుకోలేను. సో నువ్వు హ్యాపీగా ఉంటావు, బాధగా ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వైతే కోరుకునేది నా దగ్గర ఉండి బ్రేకప్ అయితే నేను ఏం చేయలేను. సో నాకు చాలామంది అడుగుతుర్రు నిజమా అబద్ధమా. ఇది జరిగేదంతా రియల్. ఆమె నాతో లేదు, నాతో ఉండుంటే ఆమె లైఫ్లో ఆమెకి ఇష్టమైంది ఆమె బర్త్డే, మా యానివర్సరీ. అంటే మా ఇద్దరి పరంగానైతే ఇవి రెండు చాలా ఇష్టం ఆమెకి. ఆమె బర్త్డే, యానివర్సరీ చాలా ఇష్టం ఆమెకు. ఎందుకంటే నేను ఏం సెలబ్రేట్ చేస్తా, ఎట్లా చేస్తా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది ఆమె. సో నేనేం చేయాల్సింది ఆమె లేకున్నా చేయాల్సింది అని అప్పుడు అందరూ అనుకుంటారు. ఆమె లేకపోయినా సరే ఈడు హ్యాపీగా ఉన్నాడు, ఈయనకి బాధలు ఏం లేవు, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఇంకా చాలా ఉంటారు అని. సో అందుకే నేనేం సెలబ్రేట్ చేయలేను.
కేక్ కూడా నేను తీసుకొచ్చి కేక్ ఒకటి ఎందుకు కట్ చేసిన అంటే ఆమె ఇది నేను లేకపోయినా నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను హ్యాపీనెస్ నా దగ్గరకు వస్తుంది కావచ్చు అని చూసుకుంటున్నా. సో ఇంకోటి ఏంటిదంటే నేను ఇంకో హ్యాపీ ఫీల్ అయ్యే ఏంటిదంటే ఇంకో 2 months ఉంది కన్నా 2 months దాకా నువ్వు నన్ను కలగకున్నా సరే, కానీ యానివర్సరీకి ఒక 10 days ముందు వచ్చిన తను కలుగు చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే యానివర్సరీకి నేను చాలా ప్లాన్ చేసుకున్నా. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ నేను చాలా చేయలేను కాబట్టి ఇప్పుడు చేద్దామని మంచిగా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నా. సో అందుకే నేను ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కన్నా తప్పైతే క్షమించు, కానీ యానివర్సరీ లోపు రా, నీ కాళ్ళు మొక్కుతా అవసరం అయితే. నువ్వేం చేయమంటే అది చేస్తా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా, నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటా. సరేనా నాన్న? లవ్ యూ, జాగ్రత్త, ఎక్కడున్నా హ్యాపీ ఉండు. లైఫ్లో అది నైటా మార్నింగా ఏ టైం అయినా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నా సహాయం అంటే నువ్వు ఎక్కడ నుండు, నేను రాకపోయినా నీకు అందుబాటులో నా సర్కిల్ని నేను పంపిస్తా. నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయి, నేను ఉండిపోతాను నీకోసం. లవ్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. సో గైస్, మీకు కూడా చెప్పాల్సింది ఒకటే, ప్లీజ్ మీరు కూడా నాకు మెన్షన్ చేస్తారు, నాకు చేయకండి, పొమ్మని సనక్ చేయండి. నేను నా తరపు నుండి ఒక రిక్వెస్ట్, మీకు నాకు చేస్తే ఏం రాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా ఏం రాదు. అందుకే మీరు ఏమున్నా సనక్కి పర్సనల్గా మెసేజ్ చేయండి, సనక్కి రిక్వెస్ట్ చేయండి. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా బాధతో రిక్వెస్ట్ చేస్తున్నా, హ్యాపీతో రిక్వెస్ట్ చేస్తున్నా, సెకండరీ. కానీ రావాలని మాత్రం చాలా కోరుకుంటున్నా. వస్తే నేను ఈ లైఫ్లో పొలంలో మొలకలు వచ్చాయంటే అట్లా వస్తాయి నా పొలంలో, అంత హ్యాపీగా ఫీల్ అవుతా ఆమె వస్తే. సో గైస్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.